ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గురుచరణారవిందాభ్యా నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్య శ్రీ గురుచరణారవిందాభ్యా నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణః నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అస్య శ్రీ గురుచరణారవిందాభ్యాన్ నమః. జనక మహారాజు చాతుర్మాస్య వ్రత ప్రభావమును వినిన పిమ్మట వశిష్ఠుల వారితో, ఓ గురువర్య, కార్తీక మాస మహత్యమును గురించి ఇంకను వినవలనని నాకు కోరిక కలుగుతూ ఉన్నది. ఈ వ్రత మహత్యమును ఇంకను ఏమైనా విశేషాలు గలవా అను సంశయం కూడా నాకు కలుగుతూ ఉన్నది. ఈ సంశయ నివారణ కొరకు ఇంకా మరికొన్ని ఉదాహరణలు నాకు వినిపించండి, నేను కృతజ్ఞులను చేయండి నన్ను అని వేడుకున్నట్ట. ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసంతో, ఓ రాజా, కార్తీక మాస మహత్యమును గురించి అగస్త్య మహామునికి మరియు అత్రి మహామునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు. దాన్ని వివరించదా ఆలకింపుడు. ఆ కథ విధానము ఎట్లా ఉందంటే ఇలా చెప్తున్నట్ట. పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి మరియు అత్రి మహర్షిని గాంచి, ఓ అత్రి మహాముని, నీవు విష్ణు అంశమునందు పుట్టినవాడు. కార్తీక మాస మహత్యమును గురించి ఆమూలాగ్రంగా మీకు తెలియను కాన దానిని నాకు వివరించండి అని కోరాట. అంతా అత్రి మహాముని, కుంభసంభవ, నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి చాలా ప్రీతికరమైనది చేత చాలా ఉత్తమమైంది. కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసము, వేదంతో సమానమైనటువంటి శాస్త్రము, ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు. అలాగనే శ్రీమన్నారాయణుడి కంటే వేరు దేవుడు లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసమున నదీ స్నానము చేసినను, శివకేశవుల ఆలయమునందు దీపారాధన చేసినను, లేక దీపదానము చేసినను కలుగు ఫలితము అపారము. ఇందుకొక ఇతిహాసము గలదు, వినుము. త్రేతాయుగమునందు పురంజయుడు అనేటువంటి సూర్యవంశమునందు పుట్టినటువంటి రాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకుని రాజ్యం ఏలుతూ ఉండెను. అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయంగా రాజ్యపాలన చేసెను. ప్రజలకెట్టి ఆపదలు రాకుండా పాలించుచూ ఉండేవాడు. అట్లా కొంతకాలమునకు తర్వాత పురంజయుడు అమిత ధనహాస చేత, రాజ్యాధికార గర్వము చేత జ్ఞానహీనుడై, బుద్ధిహీనుడై, బుద్ధి లేనివాడివై, దయాదాక్షణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యములు లాక్కుని పరమలోభి అయి చోరులందరినీ చేరతీసి వారిచే దొంగతనములు చేయించుచు, దోపిడీలు చేయించుచు, దొంగలు కొల్లుకొచ్చినటువంటి ధనంతో సగం వాటా తీసుకుంటూ ప్రజలందరినీ బీతావాహలుగా చేస్తూ ఉండేవాడు. ఇట్లా కొంతకాలం జరిగిన తర్వాత అతని దౌర్జన్యములు 4 దిక్కులా వ్యాపించాయి. ఈ వార్త కాంబోజ, టెంకణ, కొంకణ, కళింగాది రాజుల చెవులు పడింది. వారు తమలో తాము ఆలోచించుకుని కాంబోజాది రాజులను నాయకులుగా చేసుకుని రథ, గజ, తురగ, పదాది సైన్య బలాన్వితులై రహస్య మార్గం వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి 4 వైపులా శిబిరాలను నిర్మించి నగరమును దిగ్బంధనం చేసి యుద్ధమునకు సిద్ధపడిరి. అయోధ్య నగరమును ముట్టడించిన సంగతి చారుల ద్వారా తెలుసుకున్నటువంటి పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉండెను. అయినను ఎదుటి పక్షం వారి అధిక బలాన్వితులై ఉన్నందువలన, తాను బలహీనుడుగా ఉండటం వలన విచారించి ఏ మాత్రము భీతి చెందక సర్వ శస్త్ర సమన్వితుడై రథమెక్కి సైన్యాధిపతులను పురుగొల్పి చతురంగ బల సమన్వితుడై సైన్యంతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కొని భేరీలు మోగించి సింహనాదనం చేయుచు మేఘములు గర్జించినట్లుగా హుంకారం చేస్తూ శత్రువులపై పడిను. ఇది 20వ అధ్యాయం సమాప్త.